ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 39వ రోజు సమ్మె బద్వేల్ సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని CDPO కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CHU బద్వేల్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో 39వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. CHU జిల్లా కార్యదర్శి K. శ్రీనివాసులు మాట్లాడుతూ అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడంతో అమానుష్యమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాడ్యుటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని, కోర్కెల పరిష్కారానికై గడిచిన 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రిలో ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నం సవాబు కాదని, సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని, ప్రభుత్వం ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పి వంచారని, ఉద్యోగులను తొలగిస్తున్నామని బెదిరించడం సరైంది కాదని, అంగన్వాడీల సమ్మెకు లబ్ధిదారులకు ప్రజలు, సంఘాలు, రాజకీయ పక్షాల మద్దతు ఉందని, సమ్మె భవిష్యత్తులో మరింత ఉధృతమవుతుందని, అంగన్వాడీల న్యాయమైన కోరికలు అంగీకరించి నిర్బంధ చర్యలు విడనాడి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. ఈ రోజుకి కూడా కనీసం మాట మాత్రమైనా కూడా మా జీతాలు ఇంత పెంచుతాము, మీరు సమ్మె విరమించండి అని చెప్పి మాట కూడా చెప్పకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఈ రోజుకి కూడా మేము సర్వదా వేడుకుంటూనే ఉన్నాము. ఈరోజు ఉద్యోగాలు పోతాయి అని చెప్పి CDPO గారు బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో కూడా మేము అదరకుండా బెదరకుండా ఐక్యంగా పోరాటం 39వ రోజు పోరాటం నిర్విఘ్నంగా చేస్తూనే ఉన్నాము. కనీసం జీతాలు పెంచుతారేమోనని మొక్కవోని ఆశతో దీక్షతో కూడా పోరాటం చేస్తున్నాము. ఈరోజు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని విలువలను కాపాడండి అంటూ ప్రజలను వేడుకుంటూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని కూడా ఇస్తున్నాము. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో మహిళలను కాపాడాలి, కుల మత భేదాలు లేకుండా అన్న రాజ్యాంగ రూపుదారులలో ఈరోజు మహిళలకు విలువ లేకుండా రోడ్డు పాలు చేసి అక్కడ రాష్ట్ర స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షకు ఈ రోజు 3వ రోజు చేరుకున్నది. వారిని కూడా ఏ సంప్రదింపులు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష విరమించండి అని కూడా ఏమీ చెప్పకుండా ఊరికే ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈరోజు ముందున్నాయి ఎలక్షన్లలో కూడా మా అంగన్వాడీ వర్కర్లు మిమ్మల్ని కూడా గమనిస్తూనే ఉంటారు అని తెలియజెప్తున్నాము.